హాయ్! వెల్కమ్ టు స్పందన కుషాల్ వ్లాగ్స్. మీరిప్పుడు చూస్తుంది అయోధ్యలోని నాగేశ్వర్‌నాథ్ టెంపుల్. నాగేశ్వర్‌నాథ్ అంటే శివుడు. ఇది రామ్ కీ పైడి అయోధ్యలోని రామ్ కీ పైడి అనే ఘాట్ పక్కనే ఉంది ఇది. దీని హిస్టరీ ఏందంటే దీన్ని రాముడి కొడుకు కుషుడు ఈ శివుడి టెంపుల్‌ని నిర్మించినాడు. కుషుడు సరియు నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఆయన చేతికున్న ఏదో బంగారు ఆభరణం పోగొట్టుకున్నాడంట. ఆ బంగారు ఆభరణాన్ని ఒక నాగకన్య తీసుకొని వచ్చిందంట కుషుడు కోసం. కుషుడు ఆ నాగకన్యతోని ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాడు కూడా. ఆ నాగకన్య పేరు నాగకన్య అనే ఉంది. ఆమె పేరేందో ఎక్కడా మెన్షన్ చేయలేదు. విక్రమాదిత్య ఎవరైతే ఈ అయోధ్యని రాముని గుడిని అవన్నీ నిర్మించినాడు కొన్ని వేల సంవత్సరాల క్రితము. ఆయన అయోధ్యకు వచ్చినప్పుడు ఈ నాగేశ్వర్‌నాథ్ టెంపుల్ తప్ప మిగతా ఏరియా అంతా అడవితో నిండిపోయిందంట. ఏం లేదంట. ఈ నాగేశ్వర్‌నాథ్ టెంపుల్‌ని చూసి ఇది అయోధ్య రాముని రాజ్యం అని గుర్తుపట్టినాడంట. దాని తర్వాత ఆయన మిగతా అయోధ్యలోని దశరథ్ టెంపుల్ కానీ కనక్ మహల్ కానీ నిర్మించిండు. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. మండే రోజు మాత్రం చాలా రష్ ఉంటుంది. అదృష్టం శాత్తు మేము పోయినప్పుడు రష్ లేకుండే దర్శించుకోవచ్చు. ఇప్పుడే పూజ చేసినారు నేను రాకముందే. సో నేను ఇవన్నీ పూలు తీసి మీకు శివుడిని చూపిస్తాను. దర్శించుకోవచ్చు. అభిషేకం చేస్తున్నారు పాలతోని, ఆవు పాలతోని. ఇది చాలా పాత శివుడి లింగము. ఇది స్టోరీ ప్రకారం కుషుడి నిర్మించిన గుడి అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితంది శివుడి లింగం ఇది. మొత్తం అయోధ్య అంతా అడవిలో కలిసిపోయినా కానీ ఈ శివుడి లింగము ఈ గుడి మాత్రము అట్లనే ఉందంట విక్రమాదిత్య వచ్చి చూసే వరకు కూడా. మీరు అయోధ్య వచ్చినట్టయితే ఈ నాగేశ్వర్‌నాథ్ టెంపుల్‌ని మిస్ అవ్వకండి. ఇది చాలా పురాతనమైన శివుడి లింగం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.